Hi friends, welcome to my YouTube channel Nishi Vlogs. Today topic చాళుక్యులు. చాళుక్య యుగపు సమాజ స్వరూపం కుల వ్యవస్థ. వైదిక వృత్తిని చేసే బ్రాహ్మణులను ఏమంటారు? దిక్కులు. సైనిక రాజోద్యోగ వృత్తిని చేపట్టిన బ్రాహ్మణులను ఏమంటారు? నియోగులు. వేదశాఖను బట్టి బ్రాహ్మణులను ఏమంటారు? ఋగ్వేదులు, యజుర్వేదులు. ఇదం బ్రహ్మ ఇదం క్షాత్రం అనే బ్రాహ్మణులకు ఏ యుగంలో పేరు వచ్చింది? చాళుక్య యుగంలో. చాళుక్యులు వైదిక సంస్కృతిలోనికి తీసుకువచ్చిన ఆటవిక జాతి ఏది? బోయ జాతి. చాళుక్య యుగం నాటి కులధర్మాన్ని ఏమనేవారు? సమయ ధర్మం. చాళుక్య యుగంలో ఎన్ని కులాలు ఉన్నవి? అష్టాదశ కులాలు ఉన్నవి. చాళుక్య యుగంలో ప్రజలకు విజ్ఞానం, వినోదం అందించిన వ్యవస్థ దేవాలయం. చాళుక్య యుగంలో క్షత్రియ వృత్తి చేపట్టిన కులం శూద్రులు. చాళుక్య యుగంలో వైశ్య వృత్తిని చేపట్టిన శూద్ర కులం బలిజులు. తమ పేర్లలో ఆచార్య పదాన్ని చేర్చుకున్న శూద్ర కులం కంసాలులు. కంసాలులకు ఉన్న మరియొక పేరు అగసాలి. కంసాలి అనే పదం డాష్ అనే పదం నుండి పుట్టింది. కర్మశాలి. అగసాలి అనే పదం డాష్ అనే పదం నుండి పుట్టింది. అగ్నిశాల. విశ్వకర్మలు డాష్ కులస్తులు. కంసాలులు. తమిళ దేశం నుండి బ్రాహ్మణులు ఆంధ్రదేశానికి డాష్ రాజు కాలంలో వలస వచ్చారు. కులోత్తుంగ చోళుడు కాలంలో. తమిళ దేశం నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన బ్రాహ్మణులను డాష్ అని అంటారు. ద్రావిడ బ్రాహ్మణులు. తమిళ దేశంలో ఆల్వారుల దాటికి నిలవలేక ఆంధ్రదేశానికి వచ్చిన వారు జైనులు. కర్ణాటక దేశం నుండి జైనులు డాష్ రాజు కాలంలో ఆంధ్రదేశానికి వలస వచ్చారు. రాష్ట్రకూట కృష్ణుని కాలంలో. ఆంధ్రదేశం నుండి కన్నడ దేశానికి వలసపోయి గొప్ప కవిగా ప్రసిద్ధి చెందినవారు పంప పున్ని. చాళుక్యయుగంలో నన్న అనే పేరు కలిగిన కవి ఎవరు? నన్నయ్య. కోమట్లకు ఆ పేరు డాష్ వలన వచ్చింది. గోమటీశ్వర భక్తులైనందువలన వచ్చింది. కోమట్ల కులదేవత ఎవరు? వాసవి కన్యకా పరమేశ్వరి. చాళుక్య యుగంలో క్షీణ దశలో ఉన్న మతం బౌద్ధ మతం. బౌద్ధ మతం క్షీణించిందని వ్రాసిన విదేశీ యాత్రికుడు హుయాన్సాంగ్. బుద్ధుని విష్ణుడి అవతారంగా ప్రకటించిన వారు వైష్ణవులు. చాళుక్య యుగంలో బౌద్ధ మతంలో అభివృద్ధి చెందిన శాఖ వజ్రయానం. వజ్రయాన మతస్థుల దేవుడు వజ్రపాణి వజ్రధరుడు. వజ్రయాన మత రూపకర్త ఎవరు? సిద్ధ నాగార్జునుడు. హుయాన్సాంగ్ రచనల ప్రకారం అమరావతిలో నివసించిన బౌద్ధుల సంఖ్య 3000. అమరావతిలో బుద్ధుని దేవాలయం ఉన్నదని తెలిపే శాసనాలు కోట వంశస్థుల శాసనాలు. అమరావతిలో 100 హిందూ దేవాలయాలు ఉన్నవని రాసిన వారు హుయాన్సాంగ్. చాళుక్యయుగంలో అభివృద్ధి చెందిన అవైదిక మతం జైన మతం. విమలాదిత్యుడు దానం చేసిన జైన మఠం డాష్లో ఉన్నది. విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్నది. జైన మతాన్ని అంతం చేసిన వారు వీరశైవులు. చాళుక్యయుగంలో ఉచ్చదశలో ఉన్న మతం హిందూ మతం. చాళుక్యులు పరమత సహన చిహ్నంగా ఈ బిరుదులు ధరించారు. చతుస్సమయోద్ధారకులు, పరమ మహేశ్వరులు, పరమ భాగవతులు, పరమ బ్రాహ్మణులు. శైవ మతం డాష్ శాఖలు ఏర్పడ్డాయి. పాశుపత, కాలాముఖ, కాపాలిక శాఖలు. కవి పండిత కామధేనువు అనే బిరుదు ఇతనిది. 3వ విష్ణువర్ధనుడు. కవి చక్రవర్తి అనే బిరుదు ఇతనికి ఉంది. భట్టదేవుడు.
అమ్మరాజు ఆస్థాన కవులు వీరు. పోతన భట్టు భట్టదేవుడు. కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు ఎవరికుంది? రాజరాజ మహేంద్రునికి. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవులు నన్నయ, పావులూరి మల్లన, నారాయణ భట్టు. మహాభారతాన్ని తినిగించిన కవి నన్నయ భట్టు. నన్నయ భట్టు బిరుదులు వాగమ శాసనుడు, శబ్దశాసనుడు. మహాభారత రచనలో నన్నయ్యకు తోడ్పడిన వాడు నారాయణ భట్టు. తెలుగు పద్యాలలో ఘనశాస్త్రాన్ని రచించిన కవి పావులూరి మల్లన. కుమార సంభవ గ్రంథకర్త నన్నచోడుడు. 300 శాస్త్రాలు అధ్యయనం చేసిన పండితులు ఇతడు. శివశర్మ. 108 శివాలయాలు నిర్మించిన వాడు రెండో విజయాదిత్యుడు. బిక్కవోలు అసలు పేరు బిరుదాంకప్రోలు. బెజవాడలో కుమారస్వామి ఆలయాన్ని నిర్మించింది యుద్ధమల్లుడు. పంచారామాలను ఇతడు నిర్మించాడు. చాళుక్య భీముడు. నర్సరావుపేటలో భీమేశ్వర ఆలయాన్ని ఇతడు నిర్మించాడు. చాళుక్య భీముడు. చాళుక్య యుగంలో నర్సరావుపేట పేరు అత్తులూరు. కోలాటం ఏ దేవాలయం శిల్పాలలో చెక్కి ఉంది? సామర్లకోటలోని కొమరారామ ఆలయంలో. చాళుక్య యుగంలో సామర్లకోట పేరు చాళుక్య భీమవరం. కోలాటానికి ఆనాటి పేరు హల్లసకమ అని పేరు. రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి చెందిన ఆలయం మార్కండేయ ఆలయం. చాళుక్య యుగంలో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు చల్లవ్వ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.